Welcome to my YouTube channel, Flick Verdicts. Today, let's discuss about the review of the film Anaganaga Oka Raju 2D, starring Naveen Polishetty, Meenakshi Chaudhary, etc. Language Telugu. Censor certification UA 13+. Yes, this film can be viewed with parental guidance and children are allowed to see it. Directed by Mari. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉందంటే ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్ గైస్. ఆ హిలేరియస్ లాఫ్ రైట్. ఇప్పుడు సినిమా స్టోరీలోకి వెళ్ళిపోతే రాజు ఒక జమీందారు మనవడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు. ఇదే టైంలో చారులత అనే ఒక రిచ్ అమ్మాయిని తను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరికీ పెళ్ళైన తర్వాత చారులత వాళ్ళకి కొన్ని అప్పులు ఉన్నాయని రాజుకు తెలుస్తుంది. ఇప్పుడు రాజు లైఫ్ ఎలాంటి టర్న్స్ తీసుకుంది అన్నదే ఈ సినిమా బేసిక్ ప్లాట్. అని ఇప్పుడు సినిమా ఎనాలిసిస్లోకి వెళ్ళిపోతే సినిమా రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ నుంచి సినిమా ఎండింగ్ వరకు అసలు చాలా అంటే చాలా ఎంగేజింగ్గా ఒక హిలేరియస్ మోడ్లో వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. అండ్ ఈ సినిమా డైరెక్టర్ ఒకటే ఆస్పెక్ట్ మీద ఫోకస్ చేసినట్టున్నారు. సినిమా మొత్తం నవ్విచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేయాలన్న ఆస్పెక్ట్ మీదనే తను ఫోకస్ చేసినట్టున్నారు. సినిమా మొత్తం అసలు నవ్వించేశాడబ్బా. అసలు ప్యూర్ కామెడీ. అసలు ఎక్కడా కూడా స్టోరీ కానీ అదంతా కానీ కామెడీని డైల్యూట్ చేసినట్టు అనిపించదు. ఒక ఫ్రెష్గా వచ్చిన ఒక ఫ్రెష్ స్క్రిప్ట్, మంచి కామెడీ టైమింగ్తో సినిమా చాలా బాగా తీశారు గైస్. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ ఆన్ కామెడీ మోడ్లో ఉంటుంది. అసలు రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఇంటర్వెల్ వరకు కూడా అసలు వన్ లైనర్స్ చాలా అంటే చాలా బాగా పేలాయి. ఈ సినిమా అంతటికి కామెడీ ఒక ఎత్తు అయితే నవీన్ పోలిశెట్టి ఇంకో ఎత్తు గైస్. అసలు సినిమాకి నవీన్ పోలిశెట్టి వన్ మ్యాన్ షో అంతే. నవీన్ పోలిశెట్టి అయితే మామూలుగా చేయలే. అసలు సినిమా మొత్తం నవీన్ పోలిశెట్టి షోనే. అసలు సగం నవ్విచ్చేది అంతా నవీన్ పోలిశెట్టియే. సినిమా మొత్తాన్ని నవీన్ పోలిశెట్టి తన భుజాల మీద వేసుకొని హ్యాండిల్ చేశారు. అంత బాగుంది. అండ్ మొత్తం కామెడీ మీద వాటి మీద నడిపిన డైరెక్టర్ ఇంటర్వెల్కి వచ్చేసరికి ఒక షాకింగ్ ట్విస్ట్తో మనందరినీ ఇంటర్వెల్ నుంచి బయటకు పంపిస్తారు. అండ్ ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో ఉండే ఫన్ కన్నా సెకండ్ హాఫ్లో ఇంకా డబుల్ ట్రిపుల్ ఫన్ ఉంటుంది. ఇంకా ఫస్ట్ హాఫ్లో నవ్వుకున్న దానికన్నా బాగా నవ్వుకుంటాం. బట్ ఫస్ట్ హాఫ్ వాజ్ టెర్రిఫిక్. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి బాగాలేదని చెప్పాను కానీ ఇట్ వాస్ డీసెంట్. ఎందుకంటే సెకండ్ హాఫ్లో పొలిటికల్ టచ్ అవి కూడా కొన్ని బాగా ఎక్కువ ఉన్నాయి. అండ్ లాస్ట్ 10 minutes అవి కొంచెం డ్రామాటికల్గా చేద్దాం అనుకున్నారు. అంటే ఈ సినిమాలో ఎమోషనల్ కనెక్టివిటీ ఉండదు. ఫుల్ ఆన్ హిలేరియస్ మోడ్లో వెళ్తుంటుంది ఈ సినిమా. కానీ ఈ సినిమా ఎమోషనల్ కనెక్టివిటీ వైజ్గా అయితే అంత కనెక్ట్ కాదు. బట్ కామెడీ పరంగా వస్తే మాత్రం ఈ సినిమా 100కి 100% జస్టిఫై చేసింది గైస్. సినిమా అయితే చాలా బాగుంది. అసలు ఇంకో కామెడీ విషయానికి వస్తే ఇంకో మాట పెట్టక్కర్లేదు ఈ సినిమాకి. సో అంతే గైస్. అండ్ లాస్ట్ 10 minutes కూడా ఎమోషనల్గా అనిపించదు. బట్ ఒక మంచి మెసేజ్ ఇచ్చిన దానిలాగా అనిపిస్తుంది. సో మంచి డ్రామాటికల్ మోడ్లో కూడా బాగానే వెళ్ళింది సినిమా. ఆ ఫీలింగ్ కూడా బాగా వస్తుంటుంది మనకి. అండ్ ఇప్పుడు సినిమా ప్లస్ పాయింట్స్కి వచ్చేస్తే నవీన్ పోలిశెట్టి హ్యాస్ డెలివర్డ్ టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ గైస్. చాలా అంటే చాలా బాగా చేశారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళ రోల్స్ని వాళ్ళు జస్టిఫై చేశారు. ఎంతవరకు చేయొచ్చు అంతవరకు. అండ్ డైరెక్టర్ మారి కూడా ఒక ఫ్రెష్ స్క్రిప్ట్ని తీసుకొచ్చారు సంక్రాంతికి. అండ్ సంక్రాంతికి మంచి ఫిల్మ్ ఇది. అండ్ ఇప్పుడు సాంగ్స్ అవి కూడా బాగున్నాయి. సో అదే గైస్. అండ్ ఇప్పుడు సినిమా మైనస్లోకి వెళ్ళిపోతే స్టోరీ చాలా రొటీన్ టెంప్లెటెడ్గా ఉంటుంది. అంటే కొత్తగా ఎక్కడ అనిపించదు. సో అంతే. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో ఇంకంతే గైస్ ఈ సినిమా. టోటల్గా ఇది ఒక బెస్ట్ సంక్రాంతి ఫిల్మ్ అనేది చెప్పొచ్చు ఈ సినిమా. సో అంతే గైస్. సో థ్యాంక్ యూ గైస్. సో ఈ ఫిల్మ్కి నేను ఇచ్చే రేటింగ్ 4/5 అంటే నేను ఈ సినిమాకి ఇచ్చే వర్డిక్ట్ సూపర్ హిట్. సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్ గైస్.